మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు సమగ్ర కుల గణన సర్వే చేసిన ఎన్యూమరేటర్ల ధర్నాకు దిగారు. రాత్రింబవళ్లు కష్టపడి సర్వే చేస్తే ప్రభుత్వం ఇంతవరకు తమకు వేతనాలు ఇవ్వలేదంటూ ఆందోళన చేపట్టారు. 3 నెలలుగా అధికారులను తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ 25వ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఎన్యూమరేటర్లకు వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. సర్వే కంప్లీట్ అయింది. అదంతా వాళ్ళు క్రోడీకరించుకుని అసెంబ్లీలో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ జిల్లాల్లో కూడా అవి అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ మన జీహెచ్ఎంసీ సర్కిల్ లో మాత్రమే ఆపేయడం జరిగింది. మరి జీహెచ్ఎంసీ సర్కిల్ లోనే ఎందుకు ఆపేశారు అనే విషయము క్లారిటీగా ఎవరు మాకు చెప్పట్లేరు. పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనం అది చెప్పుకోవడానికి 10,000 ఇంతవరకు ఇవ్వలేదు. అది ఎంత మట్టుకు సమంజసం? మేము చాలా ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసి ఒక్కొక్క ఇంట్లో ఎంత ప్రాబ్లం అయింది అంటే ఒక్కొక్కరికి చెప్తున్నారు, కొందరు చెప్పట్లేదు. అంత ప్రాబ్లం అయింది. నా డోర్ లాక్స్ అన్ని మళ్ళీ కవర్ చేయాలి అంటే 3 to 4 days చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని 3rd floor 4th floor అన్ని ఎక్కి మేము చేసిన తర్వాత కూడా మాకు 3 to 4 times ఇక్కడికి వచ్చాం. జిహెచ్ఎంసీ అడిగాం కూడా, అసలు ఇంతవరకు మాకు ఏ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కూడా స్టిల్ ప్రజెంట్ ఏం రెస్పాన్స్ లేదు. ఎన్యూమరేటర్లకు సూపర్వైజర్లకు దానికి అనౌన్స్ చేసిన గౌరవ వేతనం ఇంతవరకు చెల్లించబడలేదు. చికాకుగా ఉన్న 56 కాలమ్స్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఉదయం 7-8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా పూర్తి చేయడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ గారిని ఇప్పటికి 3 సార్లు రిప్రజెంట్ జరిగింది. అట్లానే జోనల్ కమిషనర్ గారిని కూడా 2 సార్లు కలవడం జరిగింది. కానీ ఇంతవరకు మా సమస్యల మీద మా ఎన్యూమరేటర్లకు రావాల్సిన గౌరవ వేతనం ఇంతవరకు ఇవ్వలేదు. దయచేసి ఈ అమౌంట్ వెంటనే రిలీజ్ చేయవలసిందిగా